వేర్ డిడ్ ఇట్ స్టార్ట్స్? ఎందుకు అసలా ఈ జోనర్ పైన మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే చెప్పారు కదా! ఇన్ని చెప్పారు. బట్ వై మెంటలిజం అండ్ హిప్నోసిస్? ఈ జోనర్ అని పర్టికులర్లీ పికప్ చేయలేదు నేను. హ్మ్. సో, చెప్పినట్టు స్కూల్‌లో లైక్ డాన్సింగ్, మిమిక్రీ, హ్మ్. మైమ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేవాడిని. 2013లో ఐ వెంట్ టు ఇండియాస్ గాట్ టాలెంట్ ఆడిషన్స్‌కెళ్ళా. ఓకే. అక్కడ ఒక మ్యూజిషియన్ మ్యాచ్ చేయడం చూసాను నేను. ఓకే. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. హ్మ్. చూసి ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మ్యాజిక్ అంటే చీటింగ్ చిన్నప్పటి నుంచి. ఓకే. ఏంటి చీటింగ్ చేస్తూ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ దే షుడ్ ఆ! పట్టుకోవాలి కదా! చీటింగ్ అని చెప్పాలి కదా! అని థాట్ వచ్చేదన్నమాట. ఆ ఎంజాయ్ చేసి చూసినప్పుడు అరే! నా పర్ఫార్మన్స్‌కి ఇలా ఎంజాయ్ చేయట్లేదు వాళ్ళు. హ్మ్. సో, నేను ఇలాంటి యాక్ట్లు కదా చేయాల్సిందే అని ఫీలింగ్ వచ్చింది. ఓకే. సో, తర్వాత 2013 ఇప్పుడు నా టైం పీరియడ్ కదా! లైక్ ఐ మీన్ హ్మ్. బీటెక్ మా ఫైనల్ ఇయర్‌లో ఉండే అనమాట. ఇంటర్నెట్‌లో ఒక వెబ్‌సైట్ దొరికింది. ఓకే. దాంట్లో నా ఫేవరెట్ డేవిడ్ బ్లైన్ యొక్క ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఓ 10 ట్రిక్స్ రివీల్ దొరికాయి దాంట్లో. ఓకే. అప్పట్లో ఇంటర్నెట్ లైక్ వీడియోస్ ఏమి ఉండవు. హి ఈస్ వెస్టర్న్ ఆర్టిస్ట్. యూఎస్ నుంచి అనమాట. ఓకే. మన అంబానీ గారి వెడ్డింగ్‌లో కూడా పర్ఫార్మ్ చేశాడు. అచ్చా! ఓకే. మీరు ఓకే. అబ్జర్వ్ చేశారంటే రామ్ చరణ్ గారు రాగానే అంబానీ గారు హాయ్ అని చెప్పి రామ్ చరణ్‌ని కలుస్తారు. కలవగానే కమ్ హియర్ లెట్స్ సీ ద మ్యాజిక్ అని చెప్పి తీసుకెళ్తారు. మ్యాజిక్ షో చూపించడానికి తీసుకెళ్తారు. అచ్చచ్చ! ఓకే. 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 రామ్ చరణ్ వైఫ్‌ని పట్టుకొని ఓకే. మ్యాజిక్ షో ఓకే. ఓకే. చూసడానికి ఓకే. ఐ హావ్ తీసుకెళ్తారనమాట. సీన్ దట్ వీడియో. ఆహాహాహా! లైక్ అంత లైక్ అతను చేసే మ్యాజిక్ మీరు క్రేజ్ అయిపోతారు. పిచ్చి ఉంటదనమాట. ఓకే. ఓకే. అతనిది టీవీ షో కూడా వచ్చేది చిన్నప్పుడు. హుహు. సో, ఆ ట్రిక్స్ నాకు 10 ట్రిక్స్ దొరికాయి. అది చదవాల. హ్మ్. నో వీడియో ట్యూటోరియల్ ఆర్ ఎనీథింగ్. హుహుహు. ఇప్పుడంటే యూట్యూబ్‌లో మీకు 100 దొరుకుతాయి. జస్ట్ అవును. మ్యాజిక్ ట్రిక్ అంటే అవును. 100 వీడియోస్ దొరుకుతాయి. అవును. అవును. నాకు జస్ట్ ఒక వెబ్‌సైట్‌లో రాసి ఉన్నాయి అన్నీ. ఎలా చేయాలి అన్నట్టుగా. హ్మ్. రాసింది చదివి పర్ఫార్మ్ చేసేవాడిననమాట. హ్మ్. అది నాకు చాలా ప్లస్ యూజ్ అయిందనమాట. తర్వాత ఫ్యూచర్‌లో తెలుసుకున్నా. యాక్చువల్లీ బుక్స్ చదవడం చాలా మంచిది. హుహుహు. మ్యాజిక్ కోసం అన్నట్టుగా. ఓకే. సో, ఆ 10 ట్రిక్స్ ఏదైతే నేర్చుకున్నానో అది నేను కాలేజ్‌లో పర్ఫార్మ్ చేసేవాడిని. ఓకే. ఐ గో లైక్ పర్ఫార్మ్ యువర్ పర్టిక్యులర్ లైక్ అమ్మాయిల కాడికి వెళ్ళామనుకో ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు కొడతారని చెప్పి ఫస్ట్ అబ్బాయిలకి చూపించాడిని. వాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిలకి చూపించాడు. సో, అట్లా కాలేజ్ మొత్తం బాగా ఫేమస్ అయిపోయామనమాట. అందరూ ఓకే. లైక్ ఓకే. కాలేజ్‌లో ఏ ఈవెంట్ ఉన్నా సరే స్టేజ్ పైన నేను పర్ఫార్మ్ చేయాలి. ఓకే. బై ద వే రీసెంట్‌లీ మా కాలేజ్‌లో నన్ను పిలిపించి సన్మానం కూడా చేశారు. సూపర్. సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ ఫర్ దట్. హ్మ్. 14 ఇంజినీరింగ్ అయిపోయింది. మ్యాజిక్‌లో ఐ యూజ్డ్ టు డూ విత్ ఓన్లీ కార్డ్స్. ఓకే. కార్డ్స్ మ్యాజిక్ చేసేవాడిని. హ్మ్. మిగతా ఏం నాకు నచ్చేవి కాదనమాట. హ్మ్. కార్డ్స్ మ్యాజిక్ ఒకటే చేసేవాడిని. తర్వాత చేస్తూ ఉండగా మెంటలిజం ఐ థింక్ 2017లో అనుకుంటా. హ్మ్. చెన్నైలో ఒక మ్యూజిషియన్ నా ఫ్రెండే ఉన్నారు. ఓకే. బట్ అప్పుడు నాకు పరిచయం లేదు అతను. అతను షో జరుగుతుంది బెంగుళూరులో. హ్మ్. సో, బెంగుళూరు అదే పనికి షోకెళ్ళా. ఒక వేరే మెంటర్ ఫ్రెండ్ ఉంటే ఆయనతో పాటు కలిసి ఇద్దరం వెళ్ళాము. వెళ్ళి షో చూసాను. షో అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అరే ఇది కూడా మ్యాజికే కదా అనిపించింది. ఓకే. సో, తర్వాత దాని మీద స్టడీ చేయడం మొదలెట్టా. హ్మ్. దాని తర్వాత ఒక మంచి బుక్ ఉంది. హ్మ్. సో, మెంటలిజం మీద ఆ బుక్ దొరికింది. హ్మ్. సో, ఐ రెడ్ దిస్. ఆ ఓకే. బుక్ మొత్తం చదివాను. హ్మ్. తర్వాత మెంటలిజం స్టార్ట్ చేశాను. ఓకే. సో, మ్యాజిక్, మెంటలిజం రెండు చేస్తూ ఉండేవాడిని. బట్ మోస్ట్లీ హైదరాబాద్ నేను క్లోజప్ షోస్ చేసేవాడిని. ఎక్కువగా హ్మ్. బర్త్‌డే పార్టీస్ గాని ఉంటాయి కదా! వాటిలో క్లోజప్ షోస్ చేసేవాడిని. ఓకే. అల్లు అర్జున్ కూడా ఫస్ట్ అక్కడే కలిసాను. నా ఫస్ట్ షో హైదరాబాద్‌లో ఓకే. ఫస్ట్ పర్సన్ కలిసింది అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారికి. అది ఆయన సైన్ చేసిన కార్డ్ నా దగ్గర ఉందన్నమాట. ఆయన ఆ రోజు ఎవ్వరికి ఫోటో లేదు. నా ఒక్కరికి తప్ప. నైస్. లైక్ బ్యూటిఫుల్ మెమరీ నాకది. అప్పటికి మీరు మెంటలిజం కోర్స్ లేదు నేర్చేసుకున్నారు. అప్పుడు నేను ఇంకా మ్యాజికే చేసేవాడిని. మ్యాజికే చేసేవాళ్ళు. ఓకే. మెంటలిజం ట్రైనింగ్ లైక్ ఐ థింక్ 18 నుంచి స్టార్ట్ చేశా మెంటలిజం. ఎందుకంటే 17లో చూసాను. హ్మ్. 1 ఇయర్ సరిపోతుంది. మన ప్రాక్టీస్ మీరు ఎంత టైం పెడతారో డిపెండ్ అవుతుందండి. ఓకే. మీరు ఏదైనా వస్తువు నేర్చుకోవాలంటే మీరు ఎంత టైం కేటాయిస్తారు దాని మీద అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు క్లాసెస్ వదిలేసి కార్డ్స్‌తో మ్యాజిక్ ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. ఓకే. క్లాస్‌లో మా సార్‌ని చదువుతున్నావా అని సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యా. మా సార్ లేపి "నువ్వు చదువుతున్నావా?" అని అడిగాడనమాట. అడిగితే నా రూమ్‌మేట్స్ లేచి "సార్ చదవడు సార్ ఈడు కార్డ్స్‌తో ఆడుకుంటాడంటే హ్మ్. ఈడు కార్డ్స్‌తో పడుకొని కార్డ్స్‌తో లేస్తాడా?" అన్నాడు. అవును సార్. అట్లా అంత పిచ్చి ఉండేది నాకు కార్డ్ ట్రిక్స్ అనేది. హ్మ్. హ్మ్. సో, అట్లా మెంటలిజం చేస్తూ వచ్చాను. హ్మ్. మెంటలిజం ఫస్ట్ లైక్ పేరు రివీల్ చేయడాలు, ఏంటని గెస్ చేయడాలు, హ్మ్. హ్మ్. ఫోన్ పాస్వర్డ్‌లు ఓపెన్ చేయడాలు. యాహ్! అప్పుడులో అంటే కుదరదు మనకు తెలీదు. ప్రైవసీ అన్నది ఒకటి ఉంది. మనం వి షుడ్ రెస్పెక్ట్ దట్. ఎళ్లి ఎవరు పడితే వాళ్ళకి మీ ఫోన్ ఏంటి? మీ పాస్వర్డ్ ఇది. మీ క్రష్ పేరు ఇది. ఓకే. పెద్ద గొడవలు అయిపోయాయనమాట. ఓకే. తర్వాత లేదు లేదు చేయకూడదు. ఇలాంటివన్నీ కాదు అని చెప్పి మళ్ళీ మెంటలిజంలో స్లోలీ నేర్చుకున్నాననమాట. యాక్చువల్ థింగ్ ఏంటి? అసలు ఎందుకు ఒక పర్సన్ ఈ యాక్ట్‌కి ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? ఓకే. కానీ మనం దాన్ని ఎలా రెస్పెక్ట్‌ఫుల్‌గా తీసుకోవాలి? ఎలా మన స్పెక్టేటర్‌ని మనం రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ చేయాలి? ఈ విషయాలను మళ్ళీ తర్వాత మ్యాజిక్‌కి సంబంధించిందే. బట్ హ్మ్. జనాల్ని ఎలా మనం టు లవ్ మీ వాళ్ళని ప్రేమించేలాగా చూసుకోవడం ఎట్లా? చాలా మంది మెంటలిస్ట్ అంటే వద్దండి నాకు భయం వెళ్ళిపోతా. ఓకే. భయపడకూడదు. వాళ్ళొచ్చి నేను కలవాలి కదా! అన్నది నా క్వెషన్ నా మైండ్‌లో వచ్చిందనమాట. ఓకే. అట్లా. అంటే లైక్ ఇట్స్ మ్యాజిక్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రిక్స్. కానీ మెంటలిజం వచ్చేసి కొంచెం సైకలాజికల్ థింగ్ ఉంటదంటే కొద్దిగా మిక్స్ అవుతుంది. యాక్చువల్లీ ట్రిక్స్ ఉంటాయి. కన్ఫర్మ్‌గా ట్రిక్స్ ఉంటాయి. నేను లేదు మెంటలిజం రియల్‌గా అవుతుందని చెప్పలేను. హ్మ్. మెంటలిజంలో ఒక లైక్ ఇట్స్ గెస్ గేమ్ అండి. హ్మ్. ఒకసారి ఏం చేశానంటే లైక్ నిజంగానే మెంటలిజం ట్రిక్ పర్ఫార్మ్‌తో ఫ్రెండ్‌తో పర్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే. ట్రిక్ ఫెయిల్ అయింది. ఆ! సో,
బట్ నేను స్టిల్ ఆ యాక్ట్ని చేసి యాక్ట్ని సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. వాడు క్రేజీ ఫీల్ అయ్యాడు కానీ నాకు ఇంకా క్రేజీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నేను వితౌట్ ట్రిక్ మెంటలిజం పర్ఫామ్ చేశాను. ఓకే. నాకు ఆ రోజు ఎవరు చెప్పుకోవాలి ఆనందం అర్థం కాలేదన్నమాట. ఓకే. చూసే నా ఒకవేళ మెజిషియన్ ఫ్రెండ్స్ వాళ్ళకి అర్థమైతే అంటే నేను వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఆ! లైక్ అసలు నేనైతే ఆ రోజు ఫుల్ హ్యాపీ హుహుహుహుహు. అట్లా. సో అఫ్ కోర్స్ సైకాలజీ మిక్స్, ఖచ్చితంగా మిక్స్ ఉంటుంది. హ్మ్. వితౌట్ సైకాలజీ అంటే బేసికలీ మ్యాజిక్లో ఒక ట్రిక్ ఏంటి, మీరు ఒక వస్తువు చూపించడం, అది మాయమైపోతుంది, అవును. మళ్ళీ ఆ వస్తువు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అవును. విజువల్గా మీ కంటికి జరిగే ఈవెన్ that's a బేసికలీ trick. Okay. సింపుల్ టర్మ్స్ లేపాలంటే ఇది మ్యాజిక్. హ్మ్. మెంటలిజం అది కాదు, మీరు చేతిలో ఒక వస్తువు దాబెట్టారు, అదేంటంటే నేను చెప్పడం, ఓకే. గెస్ చేసి చెప్పడం. ఇది ఇక్కడ ఈ మ్యాజిక్ ఎక్కడ అవుతుంది, మనం చూసే ఆడియన్స్ యొక్క బ్రెయిన్లో అవుతుంది. అవును. అరే నా చేతిలో ఉన్న వస్తువు ఎలా చెప్పగలిగాడు, హ్మ్. నేను ఎవరు చూపించలేదే. ఓకే. మాలో ఒక వస్తువు పెట్టాము, ఆ వస్తువు అక్కడి నుంచి మాయమైపోతే మారిపోయింది, ఇది మ్యాజిక్. ఓకే. బట్ మీ చేతిలో ఏముందో తెలియదు, అదేంటో నేను చెప్పాను, అది మెంటలిజం. అట్లా. ఓకే. ఇంకా హిప్నోసిస్ అంటే మీ చేతిలో ఏమి ఉండదు, ఆ! మీ చేతిలో ఏదో ఉంది ఊహించుకో అంటే మీ చేతిలో అది ఏదో ఉందని మీరు ఊహించుకుంటారు, యాహ్! అది హిప్నోసిస్.